మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ కనపడని మొక్క ఇది. ఈ మొక్క మీకు కనిపిస్తే అస్సలు వదలకండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ధనానికి ధనం వస్తాయి. ప్రకృతి అనేది పరమాత్మ మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన గ్రంథం. దానిని సరిగ్గా చదవగలిగితే మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మన పూర్వీకులు, ఋషులు ఈ ప్రకృతి రహస్యాలను లోతుగా అర్థం చేసుకున్నారు. అందుకే చెట్లను, పుట్టలను, నదులను సైతం దైవ స్వరూపాలుగా భావించి పూజించే గొప్ప సాంప్రదాయాన్ని మనకు అందించారు. మన చుట్టూ పెరిగే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక దైవిక శక్తి, ఔషధ గుణం దాగి ఉంటుంది. అయితే కొన్ని మొక్కలు మాత్రం అత్యంత పవిత్రమైనవి. అవి కేవలం మన ఆరోగ్యానికో, పర్యావరణానికో మాత్రమే కాదు, మన అదృష్టాన్ని, మన ఆర్థిక స్థితిని కూడా సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి ఒక అత్యంత శక్తివంతమైన రహస్యమైన మొక్క గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మొక్క సామాన్యంగా అందరికంటా పడదు. ఎవరైతే పూర్వజన్మలో గొప్ప పుణ్యకార్యాలు చేసి ఉంటారో, ఎవరి తలరాత మారే సమయం ఆసన్నమైందో, ఎవరిపై అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ప్రసరించబోతూ ఉన్నాయో అలాంటి వారికి మాత్రమే ఈ మొక్క తనంతట తానుగా వాళ్ళ ఇంటి పరిసరాలలో దర్శనమిస్తుంది. అందుకే పండితులు పదే పదే చెప్తూ ఉంటారు, ఈ మొక్క మీకు కనిపిస్తే అది మీ జీవితంలో ఒక శుభ పరిణామానికి సంకేతమని. దానిని అస్సలు వదలకండి. ఎందుకంటే అది మీ ఇంట్లోకి ధన ప్రవాహాన్ని తీసుకురావడానికి వచ్చిన ఒక దైవిక సంకేతం. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ప్రకృతి ఎన్నో అద్భుతమైన రహస్యాలను తనలో దాచుకుంది. మన చుట్టూ ఉండే చెట్లు, మొక్కలు కేవలం ప్రాణవాయువును, పర్యావరణ సమతుల్యతను ఇవ్వటమే కాదు, వాటిల్లో కొన్నిటికి మన జీవితాలను మార్చే దైవిక శక్తులు కూడా ఉన్నాయి. అయితే ఆధునిక ప్రపంచంలో మనం వాటిని కేవలం పిచ్చి మొక్కలుగా, కలుపు మొక్కలుగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అలా మనం నిర్లక్ష్యం చేసే మొక్కలలో ఒకటి బుడమకాయల చెట్టు. దీనిని కుప్పంటి లేదా బుడమ అని కూడా వివిధ ప్రాంతాలను బట్టి పిలుస్తారు. ఇది గనుక మీకు కనిపిస్తే అస్సలు వదలకండి. ఎందుకంటే అది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి వచ్చిన ఒక దైవిక సంకేతం. ఈ కుప్పింట మొక్కను గుర్తించటం చాలా సులభం. ఇది మన ఇళ్ల దగ్గర, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాలలో, తేమగా ఉండే నేల మీద తనంతట తానుగా పెరుగుతుంది. ఇది ఒక చిన్న మొక్క. సుమారు 1 లేదా 2 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు గుండ్రంగా, అంచులలో రంపం ఆకారంలో ఉంటాయి. దీనికి బలూన్ ఆకారంలో కాయలు కాస్తాయి. వీటిని తింటారు కూడా. ఈ కాయలను సన్ బెర్రీ, గోల్డెన్ బెర్రీ, గ్రౌండ్ బెర్రీ, వైల్డ్ టమాటో అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులను పప్పులో వేసి వండుకుని తింటారు కూడా. వీటిల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. చాలామంది దీనిని కేవలం ఒక కలుపు మొక్క అని భావించి పీకి పారేస్తారు. కానీ అలా చేయటం అంటే మన ఇంటి గడప వరకు వచ్చిన లక్ష్మీదేవిని మన చేతులారా వెనక్కి పంపినట్లేనని తాంత్రిక వాస్తు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీనిని సాక్షాత్తు ధనాకర్షణ మొక్కగా, ఐశ్వర్యాన్ని ప్రసాదించే అపర లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎవరి ఇంట్లో అయితే డబ్బుకు నిరంతరం లోటు ఉంటుందో, ఎంత సంపాదించినా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారో, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నాయో, వారు ఈ మొక్కతో ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయడానికి ముందుగా మీరు చేయాల్సిందల్లా మీ ఇంటి పరిసరాలను శ్రద్ధగా గమనించటమే. ఈ బుడమ మొక్క మీ పెరట్లో కానీ, ఇంటి దగ్గరలో కానీ కనిపిస్తే మీ దశ తిరగడానికి సమయం ఆసన్నమైందని అర్థం. అప్పుడు మీరు చేయవలసిన పరిహారం ఇది. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఆచరిస్తే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన ప్రవాహానికి మార్గాలు తెరుచుకుంటాయి. ముందుగా ఈ పరిహారం చేయడానికి ఒక మంచి రోజును ఎంచుకోవాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, పౌర్ణమి రోజున కానీ చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈరోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ బుడమ మొక్క దగ్గరకు వెళ్ళాలి. ముందుగా ఆ మొక్కకు కొద్దిగా నీరు పోసి 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఓ వనదేవతా స్వరూపిణి, నా కుటుంబంలోని దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను తొలగించి మాకు సిరి సంపదలను ప్రసాదించడానికి నిన్ను మా గృహానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి నాతో పాటు మా ఇంటికి రా తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఆ తర్వాత ఆ మొక్క మొదట్లో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఒక అగరబత్తిని వెలిగించి ఆ ధూపాన్ని చూపించాలి. ఇలా చేయటం వల్ల ఆ మొక్కలోని సానుకూల శక్తి మేల్కొంటుంది.
ఆ తర్వాత చాలా జాగ్రత్తగా వేరు తెగిపోకుండా మొక్కను భూమిలో నుండి పెగిలించాలి. అలా వేరుతో సహా తీసిన మొక్కను నేరుగా ఇంటికి పూజ గదిలోనికి తీసుకురావాలి. ఒక పళ్ళెంలో ఆ మొక్కను ఉంచి శుభ్రమైన నీటితో లేదా గంగాజలంతో దాని వేర్లకు అంటిన మట్టిని సున్నితంగా కడగాలి. ఇప్పుడు ఆ మొక్కపై పసుపు, కుంకుమ, గంధము చల్లి కొన్ని అక్షింతలు, తాజా పువ్వులను సమర్పించి దీపారాధన చేయాలి. మీ ఇష్టదైవాన్ని లక్ష్మీదేవిని స్మరించుకొని ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా పూజ పూర్తయిన తర్వాత ఆ మొక్క యొక్క వేరును మాత్రమే కత్తిరించి తీసుకోవాలి. మిగిలిన మొక్క భాగాన్ని ఎవరూ తొక్కని పవిత్రమైన స్థలంలో ఏదైనా చెట్టు మొదట్లో లేదా తులసి కోట దగ్గర మట్టిలో పాతిపెట్టాలి. ఈ మొక్కకు జీవం పోసిన భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న ఆ కుప్పింట వేరే మీ అదృష్టాన్ని మార్చే దివ్య ఔషధం. ఆ వేరును ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో ఉంచాలి. పసుపు రంగు గురుగ్రహ అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. ఆ వేరుతో పాటు అందులో ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళ, యాలుకలు, 1 లేదా 2 లవంగాలు మరియు మీకు వీలైతే ఒక చిన్న వెండి ముక్కను కూడా ఉంచాలి. పచ్చకర్పూరము, యాలుకలు లక్ష్మీదేవిని ఆకర్షించే సుగంధ ద్రవ్యాలు. వీటన్నిటినీ కలిపి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టాలి. ఈ మూట ఇప్పుడు ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంగా పనిచేస్తుంది. ఈ మూటను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో, లాకర్లో లేదా మీ పర్సులో ఉంచుకోవాలి. వ్యాపారం చేసే వారైతే తమ గల్లాపెట్టెలో ఉంచుకోవాలి. ఈ మూట మీ వద్ద ఉన్నంత కాలం అది డబ్బును ఒక అయస్కాంతంలాగా మీ వైపుకు ఆకర్షిస్తుంది. అనవసరమైన ఖర్చులు అదుపులోనికి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అప్పులు తీర్చడానికి కొత్త దారులు కనిపిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి అభివృద్ధి కనిపిస్తుంది. క్రమంగా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహించి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. చూడడానికి ఒక పిచ్చి మొక్కలాగా కనిపించే ఈ కుప్పంటిలో ఇంతటి శక్తి దాగి ఉందంటే చాలామందికి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ ఇది కేవలం ధనాన్ని ఆకర్షించటమే కాదు, దీనికి అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద సిద్ధ వైద్యాలలో దీనిని దశాబ్దాలుగా వాడుతూ ఉన్నారు. ఈ బుడమకాయలను పండిన తర్వాత తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వం చిన్నపిల్లలు ఈ కాయలను ఇష్టంగా తినేవారు. అందుకే వారు ఎంతో బలంగా ఉండేవారు. ముఖ్యంగా పిల్లల ఎముకలు, మెదడు ఎదుగుదలకు ఈ కాయలు ఎంతగానో తోడ్పడతాయి. జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పుల చికిత్సకు ఈ మొక్క యొక్క వేర్లు, ఆకులను ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్లను నమలటం వల్ల జ్వరం తగ్గుతుంది. ఆకులను నొప్పులు ఉన్న ప్రదేశంలో పూస్తారు. అంతేకాకుండా వేర్లతో చేసిన కషాయం మధుమేహం, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కడుపు నొప్పి నుండి ఉపశమనం కోసం వేర్ల రసాన్ని కడుపుపై పూస్తారు. ఈ బుడమకాయలలో విటమిన్ సి, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. దీనివల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు వంటివి వ్యాధుల నుండి శరీరం రక్షించబడుతుంది. ఈ కాయలకు క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు కూడా ఉన్నాయని ఇది ఒక ప్రత్యేక ప్రయోజనం. ఈ కాయలు లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి కూడా సహాయపడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క యొక్క పచ్చికాయలను కూరలు వండడానికి కూడా ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులను, గాయాలను మాన్పడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆస్మా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలకు దీని ఆకుల రసం దివ్య ఔషధం. కడుపులోని నిలుపురుగులను నశింపచేయడానికి కూడా దీనిని వాడుతూ ఉంటారు. అంటే ఈ మొక్క మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకే ఇకపై మీ ఇంటి పరిసరాలలో ఈ బుడమ మొక్క కనిపిస్తే దాన్ని అదృష్ట దేవత పంపిన సంకేతంగా భావించండి. దానిని పొరపాటున కూడా పీకి పారేయకండి. అది మీకు కనిపించిందంటే మీ పుణ్యఫలం పండిందని, మీ కష్టాలు తీరబోతున్నాయని విశ్వసించండి. దానికి భక్తితో నమస్కరించి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని సంపూర్ణ విశ్వాసంతో ఆచరించండి. ఫలితాలు మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. భూదేవి కథ వింటే చాలు భూములు, ఇల్లులు కొంటూనే ఉంటారు. మనల్ని భరించేది భూదేవి. పంచభూతాత్మకమైనది భూమి. భూదేవి రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము.
కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు, భూదేవి అనుగ్రహం మీపై ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి. మీరు ఈ భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలవడానికి కాస్త కూడా చోటు ఉండదు. అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పూర్వం ఒక ముసలి అవ్వ తన 4 కొడుకు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చివరకు తను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు. ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే, అవ్వ చాలా మంచిది. అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది. దాని కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె ఎవరో తెలుసుకొని, ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ ఉన్న గ్రామంలో తిరగటం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ, తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మ, బయట చాలా చల్లగా ఉంది. కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్లను పిలిచి, బయట ఎవరో పిలుస్తూ ఉన్నట్లు ఉన్నారు, ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: సమయం 12 అయ్యింది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి. ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోనికి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది: ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మ, నాకు బాగా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది: సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది. చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు. యముడు మాటలు విన్న ధర్మరాజు, ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, ఆ అవ్వను యమలోకానికి తీసుకొనిరా.
అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యముడు తన భటులను భూలోకానికి పంపించి ఆ అవ్వను తీసుకురమ్మని చెప్తారు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీరే ఉంది. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలను పుణ్యకార్యాలను చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇది? నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదా అంటుంది. అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు. అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకటం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీ ఇద్దరూ చాలా పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను? నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి. మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరిలో ఒక షరతు పెడతాడు. నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని 4 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన 4 కోడళ్లకు మతిపోయింది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది? మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటున్నారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన 4 కోడళ్లను కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప, ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి? ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అన్నారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి. ఇంకో 7 రోజుల్లో నేను చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి. నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది? భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు. తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకుని రండి అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రము తన అత్తపై, తోడి కోడళ్లపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయల బిళ్ళను, బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి. అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది. ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను. రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు. నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన 4 కొడుకు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథను వింటారు. కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది. 5 రూపాయి బిళ్ళలను, బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి
అమ్మ భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది, ఈరోజు నా చివరి రోజు, నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడళ్ళు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి? ఉన్నది అంతా దానాలు, పూజలు, వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని వీరు నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు. వీరందరూ మీరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది. పెద్ద కోడలు, ఇక చాలు ఆపు, నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు. అత్తయ్య, మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను, ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది. పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యి రా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది. అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి అవ్వ కాళ్లకు నేల తగులుతుంది. ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను, పుణ్యాన్ని పొందినాను. కానీ స్వామి, నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమీ మిగిలింది అని ఏడుస్తుంది. ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని, బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీకు, నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది. చివరి రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది. చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు. కానీ వెళ్ళలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది. ఆమె చనిపోవటం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకుంటున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము. ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు. చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు. చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు. ఎంతలో వారి భర్తలు వచ్చేస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాం అని మాట ఇస్తారు. ఇంతలో అవ్వగదిలోని పెట్టి శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది. పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోనికి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు, బంగారము ఉన్నాయి. వంటగదిలో చూసింది. సరుకులు అన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిరాకుగా, ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు, నేను ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్ళు తమ గదుల్లోనికి వెళ్ళి చూసుకున్నారు. 2వ కోడలికి, 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు. అది చూసి 2 కోడళ్ళు ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే,
చూడు చిన్న తోడికోడల, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఇంతలో ఒక ఆమె వచ్చి, మీకు నేను భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, చూడండి అమ్మా, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది. మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు, కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు. వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది. చిన్న కోడలిలో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది. ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు వంక ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు. ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు. అవ్వ వలన తన కుటుంబానికి భూదేవి వ్రతకథ విలువ తెలిసింది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.